పాకిస్తాన్కు ఇప్పుడు మరో డిఫెన్స్ షాక్. భారత్ జపాన్ బంధం కొత్త వ్యూహాత్మక మలుపు తీసుకుంది. ఓవైపు జపాన్తో భారత్ రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేస్తోంది. మరోవైపు పాకిస్తాన్కు అడ్వాన్స్డ్ డిఫెన్స్ టెక్నాలజీ చేరకుండా జాగ్రత్త పడుతోంది. ముఖ్యంగా ఆ టెక్నాలజీ ఇతర దేశాలకు చేరే ప్రమాదంపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదే సమయంలో జాయింట్ నేవల్ షిప్ బిల్డింగ్, డిజైన్, రక్షణ పరిశ్రమల సహకారంపై రెండు దేశాలు ముందుకు సాగుతున్నాయి. అంటే భారత్ ఒకవైపు పాకిస్తాన్ సామర్థ్యాన్ని పరిమితం చేసే దౌత్య వ్యూహాన్ని అనుసరిస్తుంటే, మరోవైపు తన సొంత రక్షణ సామర్థ్యాన్ని జపాన్తో కలిసి పెంచుకుంటోంది. అసలు జపాన్ ఎందుకు భారత్కు ఇంత కీలక భాగస్వామిగా మారింది? పాకిస్తాన్కు ఈ పరిణామం ఎందుకు పెద్ద దెబ్బ? భారత్ జపాన్ కలిస్తే ఇండో పెసిఫిక్లో శక్తి సమీకరణం ఎలా మారుతుంది? లెట్స్ వాచ్. జపాన్ భారత్ పర్యటన ఇప్పుడు కేవలం దౌత్య పర్యటన అయితే కాదు, ఇండో పసిఫిక్లో మారుతున్న శక్తి సమీకరణానికి సంకేతం. భారత్ జపాన్ రక్షణ సంబంధాలు మరింత లోతుగా మారుతున్నాయి. తాజాగా రెండు దేశాలు సముద్ర భద్రత, నౌకాదళ సమన్వయం, జాయింట్ షిప్ బిల్డింగ్ పై సహకారాన్ని మరింత పెంచాలని నిర్ణయించాయి. ఇక్కడే పాకిస్తాన్కు అసలు సమస్య మొదలవుతోంది. భారత్ ఇప్పుడు తనకు అవసరమైన డిఫెన్స్ టెక్నాలజీ కోసం భాగస్వాములను ఎంచుకుంటోంది. అదే టైంలో పాకిస్తాన్కి అడ్వాన్స్డ్ డిఫెన్స్ టెక్నాలజీ చేరకుండా జపాన్ కోవడం సాధారణ దౌత్య అభ్యర్థనగా చూడలేం. దాని వెనక సాంకేతికత అనేది ఒక దేశం చేతికి వెళితే అది ఎక్కడికి చేరుతుంది, ఎవరి చేతుల్లోకి వెళుతుంది, ఏ దేశంతో కలిసి ఉపయోగించబడుతుంది అనేది కీలకం. భారత్ ఈ ప్రశ్నను ముందుగానే లేవనెత్తుతోంది. జపాన్తో భారత్కి ఇప్పటికే భద్రతా సహకారానికి బలమైన పునాది ఉంది. సమాచార భాగస్వామ్యం నుంచి సముద్ర పర్యవేక్షణ వరకు, రక్షణ పరిశ్రమ నుంచి టెక్నాలజీ సహకారం వరకు రెండు దేశాలు కలిసి ముందుకు సాగుతున్నాయి. ఇప్పుడు ఈ బంధం మరింత వ్యూహాత్మకంగా మారుతోంది. ఒకవైపు చైనా సముద్ర విస్తరణ, మరోవైపు పాకిస్తాన్ సైనిక సంబంధాలు, మధ్యలో భారత్ జపాన్ భద్రత సమీకరణం. ఇదే పాకిస్తాన్ కు సందేశం స్పష్టం. భారత్ ను చుట్టుముట్టే ప్రయత్నం చేస్తే భారత్ కూడా తన వ్యూహాత్మక భాగస్వామ్యాలను మరింత బలపరుస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఎదుర్కొంటున్న సమస్య కేవలం ఒక దేశం నుంచి ఆయుధాలు రాకపోవడం కాదు. అసలు సమస్య టెక్నాలజీ యుగంలో వ్యూహాత్మక విశ్వసనీయత కోల్పోవడం. ఆధునిక యుద్ధంలో తుపాకులు మాత్రమే నిర్ణయం తీసుకోవు. సెన్సర్లు, రాడార్లు, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్స్, డ్రోన్లు, సముద్ర పర్యవేక్షణ, కృత్రిమ మేధస్సు ఇవన్నీ కలిసే ఆధునిక సైనిక శక్తి. అందుకే భారత్ జపాన్ ఇప్పుడు కేవలం రక్షణ కొనుగోళ్ల గురించి మాట్లాడడం లేదు. జాయింట్ డెవలప్మెంట్, జాయింట్ ప్రొడక్షన్, హై ఎండ్ టెక్నాలజీ, రక్షణ పరిశ్రమల అనుసంధానంపై దృష్టి పెడుతున్నాయి. ఇదే పాకిస్తాన్కు పెద్ద వ్యూహాత్మక దెబ్బ. ఎందుకంటే భారత్ తన రక్షణ సామర్థ్యాన్ని బయట నుంచి కొనుగోలు చేయడమే కాకుండా భాగస్వామ్య దేశాలతో కలిసి నిర్మించుకునే దిశగా వెళుతోంది. జపాన్ కూడా భారత్ ఒక కీలక భాగస్వామి. ఎందుకంటే భారత్ వద్ద విస్తారమైన రక్షణ మార్కెట్, పారిశ్రామిక సామర్థ్యం, హిందూ మహాసముద్రంలో కీలక భౌగోళిక స్థానం ఉన్నాయి. జపాన్ వద్ద అత్యాధునిక పారిశ్రామిక సాంకేతికత, నాణ్యత, సముద్ర రక్షణ అనుభవం ఉన్నాయి. ఈ రెండూ కలిస్తే ఫలితం పాకిస్తాన్ కోసం మరింత కఠినమైన వ్యూహాత్మక వాతావరణం. ఇప్పటికే రెండు దేశాలు సముద్ర భద్రతను బలోపేతం చేయడం, సమాచార భాగస్వామ్యం, నౌకాదళ సహకారం వంటి అంశాల్లో ముందుకెళ్తున్నాయి. అంటే భారత్ ఇప్పుడు ఒక కొత్త భద్రతా వలయాన్ని నిర్మిస్తోంది. అందులో పాకిస్తాన్కు స్థానం ఇవ్వాలా వద్దా అన్నది ఇక దాని ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మరో కీలక అంశం ఉంది. భారత్ జపాన్ సంబంధం కేవలం పాకిస్తాన్ను లక్ష్యంగా చేసుకున్నది మాత్రం కాదు, కానీ పాకిస్తాన్ విషయంలో దాని ప్రభావం మాత్రం స్పష్టంగా ఉంది. జపాన్ ఇప్పటికే క్రాస్ బోర్డర్ టెర్రరిజంపై భారత్తో తన ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్ దీనిపై జపాన్కు దౌత్యపరంగా అభ్యంతరం కూడా తెలిపింది. అంటే ఇస్లామాబాద్కు విషయం అర్థమైంది. టోక్యో, న్యూఢిల్లీ సంబంధాలు కేవలం ఆర్థిక భాగస్వామ్యం నుంచి భద్రత భాగస్వామ్యంగా మారుతున్నాయని పాకిస్తాన్ గమనిస్తోంది. ఇక భారత్ అడిగిన మరో అంశం అడ్వాన్స్డ్ డిఫెన్స్ టెక్నాలజీ విషయంలో మరింత జాగ్రత్త. ఎందుకంటే టెక్నాలజీకి ఒకసారి ద్వారం తెరిస్తే దాని ప్రభావం ఒక దేశ సరిహద్దుల్లో ఆగిపోదు. ముఖ్యంగా ఉత్తర కొరియా వంటి దేశాలతో సాంకేతిక సంబంధాలపై అంతర్జాతీయ ఆందోళనలు ఉన్న సమయంలో ఎగుమతి నియంత్రణ మరింత కీలకం. భారత్ జపాన్ కూడా ఉత్తర కొరియా అణు, క్షిపణి సాంకేతిక వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేశాయి. అందుకే భారత్ చెప్తున్న సందేశం వ్యూహాత్మకం. డిఫెన్స్ టెక్నాలజీ ఇవ్వడం అంటే కేవలం ఒక ఆయుధాన్ని అమ్మడం కాదు, అది ఒక దేశం యొక్క సైనిక సామర్థ్యాన్ని పెంచడం. ఆ సామర్థ్యం ఎక్కడ ఉపయోగించబడుతుందో కూడా చూడాలి. ఇక్కడ భారత్ తన భద్రతా ప్రయోజనాలను ముందుగానే రక్షించుకోవాలని చూస్తోంది. అదే సమయంలో జపాన్తో కలిసి నౌకా నిర్మాణం, డిజైన్, మరమ్మతులు, మైన్ కౌంటర్ మెజర్స్ వంటి రంగాల్లో సహకారం పెంచుతోంది. అంటే పాకిస్తాన్ వైపు తలుపు మూసే ప్రయత్నంతో పాటు భారత్ వైపు టెక్నాలజీ తలుపులు మరింత విస్తరిస్తోంది.
అయితే ఈ కథలో అతిపెద్ద పాయింట్ పాకిస్తాన్కు వచ్చిన నష్టం మాత్రమే కాదు, భారత్కు వచ్చిన వ్యూహాత్మక లాభం. ఒకప్పుడు భారత్ రక్షణ రంగంలో భాగస్వామ్యాల కోసం ఎదురు చూసేది. ఇప్పుడు భారత్ భాగస్వామ్యాలను ఎంచుకునే స్థాయికి వస్తోంది. జపాన్తో రక్షణ సాంకేతికత, సముద్ర భద్రత, నౌకా నిర్మాణం, ఇండస్ట్రియల్ కోఆపరేషన్ ఇవన్నీ ఒకే వ్యూహాత్మక ఫ్రేమ్లోకి వస్తున్నాయి. ఇది కేవలం పాకిస్తాన్కు వ్యతిరేకమైన అడుగు కాదు, ఇది భారత్ తన చుట్టూ నిర్మించుకుంటున్న భద్రతా నిర్మాణానికి మరో ఇటుక. పాకిస్తాన్ ఎప్పట్లాగే భారత్ను ఒంటరి చేయాలని అనుకుంటే ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. భారత్ జపాన్తో ఉంది, ఇండో పసిఫిక్ భాగస్వామ్యాలతో ఉంది, స్వదేశీ రక్షణ తయారీని పెంచుతోంది, అత్యాధునిక సాంకేతికతను భాగస్వామ్య దేశాలతో కలిసి అభివృద్ధి చేస్తోంది. జపాన్ కూడా భారత్తో రక్షణ పరిశ్రమల సహకారం, హై ఎండ్ టెక్నాలజీ, సప్లై చైన్ రెసిలియన్స్ పై ముందుకెళ్తోంది. కాబట్టి పాక్కు అసలైన హెచ్చరిక ఇది. ఒకప్పుడు భారత్కు వ్యతిరేకంగా ఎవరి దగ్గరైనా మద్దతు కోసం వెళ్లే అవకాశం ఉండేది, కానీ ఇప్పుడు భారత్ కూడా ప్రత్యామ్నాయాలను నిర్మిస్తోంది. ఒకవైపు పాకిస్తాన్కి అడ్వాన్స్ టెక్నాలజీపై ప్రశ్నలు, మరోవైపు భారత్ జపాన్ మధ్య పెరుగుతున్న టెక్నాలజీ భాగస్వామ్యం. ఇదే మారుతోన్న శక్తి సమీకరణం. పాకిస్తాన్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒక్కటే, భారత్ను ఒత్తిడిలో పెట్టే ప్రతి ప్రయత్నం భారత్ను మరింత బలమైన భాగస్వామ్యాల వైపు నెట్టొచ్చు. భారత్ ఒంటరిగా నిలబడ్డం కాదు, భారత్ తన చుట్టూ వ్యూహాత్మక శక్తిని నిర్మిస్తోంది. చుట్టుముట్టే ప్రయత్నం చేస్తే భారత్ కూడా తన వ్యూహాత్మక భాగస్వామ్యాలను మరింత బలపరుస్తుంది. పాకిస్తాన్కి ఇది కేవలం ఒక డిఫెన్స్ టెక్నాలజీ సమస్య కాదు, మారుతున్న వ్యూహాత్మక సమీకరణానికి సంకేతం. భారత్ జపాన్తో కలిసి తన రక్షణ సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. సముద్ర భద్రత నుంచి నౌకా నిర్మాణం వరకు, టెక్నాలజీ నుంచి ఇండస్ట్రియల్ సహకారం వరకు రెండు దేశాలు ఒకే వ్యూహాత్మక దిశలో ముందుకు సాగుతున్నాయి. అదే టైంలో పాకిస్తాన్కి అడ్వాన్స్డ్ డిఫెన్స్ టెక్నాలజీ చేరకుండా భారత్ ముందుగానే జాగ్రత్త పడుతోంది. అంటే ఒకవైపు పాకిస్తాన్కు తలుపులు మూసుకుంటుంటే మరోవైపు భారత్కు టెక్నాలజీ తలుపులు మరింత విస్తరిస్తున్నాయి. ఇదే కొత్త భారత్ వ్యూహం. భారత్ను ఒత్తిడిలోకి నెట్టాలని చూసే ప్రతి ప్రయత్నం భారత్కు మరింత బలమైన భాగస్వామ్యాలు నిర్మిస్తోంది. ఇక పాకిస్తాన్ ముందు ప్రశ్న ఒకటే, భారత్ వేగంగా మారుతోన్న రక్షణ శక్తికి ఎలా సమాధానం చెబుతుంది?